బడే సపన్న రాజన్న తర్వాత అన్వర్ సార్, నిజంగా మీరు అందరు పిలిచిన వెంటనే ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా వచ్చి రమేష్ మేము ఉన్నాం నీకు సపోర్ట్ చేస్తామని ప్రతిసారి మూడోసారి నాకు రవీంద్ర భారతిలో ఈ ప్రోగ్రాం చేయడం నిజంగా బడే సపన్న రాజన్న అన్వర్ సార్ నిజంగా వీళ్ళు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. నేను నన్ను రవీంద్ర భారతికి పరిచయం చేసింది రాజన్న, బడే సపన్న. నా కళను కవిత్వంగా మార్చుకోవడానికి నన్ను గుర్తించింది మా అన్వర్ సార్. నిజంగా నేను స్టార్టింగ్ రాసేటప్పుడు మా బాబాయ్ రమేష్ బాబాయ్ స్టార్టింగ్లో ఇట్లా చేసిన బాబాయ్ అంటే అప్పటి నుంచి వెల్విషర్గా సపోర్ట్ చేస్తూ నన్ను ఎప్పుడు ముందుండి నడిపించేది. ఎవరు ఏమన్నా సరే నువ్వు చేయరా నేనున్నా అని చెప్పి భరోసా బాధ్యత నాకు ఇచ్చి ఎప్పుడు ఎల్లప్పుడు ఊర్లో కూడా ఉన్నప్పుడు కూడా బాబాయ్ నేను చేయాలా లేదా, ఖచ్చితంగా నువ్వు చేయరా నువ్వు చేయగలుగుతావు అని చెప్పి ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎప్పుడు నడిపిస్తుంటూ. సరే అక్షర లోపాలు ఉండొచ్చు, కొంచెం తడబడవచ్చు, కాకపోతే ఏంటంటే నేర్చుకోవడం నేర్చుకోవడం నా జీవితంలో ప్రతి ఒక్కరు మార్చుకుంటుంటాం. అలానే నేను అడుగు వేస్తున్నా. నా వయసు చాలా చిన్న వయసు, వీళ్ళంతా పెద్దవాళ్ళు, నువ్వు చాలా చిన్నవాడిని అయినా నా ప్రయత్నం చిన్నది కానీ ఫలితం అన్నవాళ్ళు అన్నారు ఏదైనా సాధించు అనే నమ్మకం ఆలోచన నన్ను నడిపించింది. నేను దాదాపుగా ఫస్ట్ నేను సంతోష్ డిగ్రీ కాలేజ్లో కవిత్వం రాసేటప్పుడు ఒక అవకాశం ఇచ్చింది మా అన్వర్ సార్. ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా ఆ అన్వర్ సార్ అవకాశం ఇవ్వకపోతే ఇలాంటి వేదిక, ఇలాంటి రాజధాని, ఇలాంటి బడే సాపు ఇలా వేదికలలో నేను రాకపోవచ్చు. ఎందుకంటే ఆ రోజు నా అక్షరాన్ని చూసిండు, నన్ను నువ్వు చేయి రమేష్ అన్నాడు. నేను ఆ రకంగా అక్కడ ప్రోగ్రాంలో మా కవితలు సెలెక్ట్ కావడం చాలా సంతోషం. ఆ కవిత్వాల ద్వారానే ఒక రవీంద్ర భారతికి ఒక పుస్తకం జీవన పోరాటం ఒక పుస్తకం రాయడానికి, హృదయ స్పందన పుస్తకం ఇక్కడ రిలీజ్ చేయడానికి ముఖ్యంగా వ్యక్తి మా అన్వర్ సార్. నిజంగా సార్ మీరు చెప్పడం వల్ల మీరు చేయడం వల్ల ఇలాంటి వ్యక్తులు ఇంత పెద్దవాళ్ళు వీళ్ళ ముందు నేనుండి మాట్లాడుతుంది అంటే ఏం జన్మలు చేసుకున్న అదృష్టము అన్న. నేను చేస్తున్నా అంటే రైట్ నేను ఉన్నానని చెప్పి ఎప్పుడు నాకు ఎల్లప్పుడు సపోర్ట్ రాజన్న, బడే సాపన్న. ఎందుకంటే నేను ఏ ప్రోగ్రాం చేసినా ఏదో చేద్దాం అనుకున్నా కూడా ఎప్పుడు ముందుండేది రాజన్న, బడే సాపన్న. నిజంగా ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే ఏదో జన్మలు చేసుకున్న అదృష్టం ఉండాలి. నిజంగా అటువంటి చేసుకుంటేనే ఇట్లా ఈ వేదికలలో ఉండడం నిజంగా నాకు చాలా సంతోషం. అదేవిధంగా అన్వర్ సార్ ఎప్పుడో ఒక మాట అంటాడు, రమేష్ జీవితంలో నువ్వు ఏదైనా సాధిస్తావు, నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఆ నమ్మకం నాకు ఉంది, నువ్వు నడు నేను చేస్తా నేను ఉన్నాను. ఇప్పుడు 3 times సార్, 3 సార్లు ప్రోగ్రామ్, ఇది 3వసారి. ఉన్న వ్యక్తులంటే అన్వర్ సార్, రాజన్న, బడే సార్. ఇది నాకు 3వ ప్రోగ్రామ్. 2018 ఒకటి, 2024, 20 3 అటెంప్ట్ల ముగ్గురు నాకు ఏమంటారు ఈశ్వరుడు, బ్రహ్మ, ఈ త్రిమూర్తులాగా నాకు ఎప్పుడు నన్ను ముందుండి నడిపించే వ్యక్తులు అనమాట. జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను, ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ అయినా వీళ్ళు ముందుండి నన్ను నడిపిస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. ఇలా పిలవగానే ఎంఎస్ క్యాస్టింగ్ మదన్న ఒకసారి అన్న ఇలా రాగానే అన్న రమ్మని చెప్పండి అన్న ఒక పిలుపుతో రావడం జరిగింది. నిజంగా మా ప్రేమ్ కుమార్ సార్ నిజంగా అడ్వకేట్, ఆయన కూడా సార్ రమ్మనని ఆయన వచ్చిండు. వంశన్న నిజంగా మొన్న రీసెంట్గా నాకు వంశన్న పరిచయం, అన్న ఇట్లా చేస్తున్నాను అంటే ఖచ్చితంగా నేను వస్తాను చెప్పి ఒకే ఒక మాట మీద, అంతే ఒకే మాట మీద నమ్మకంతో నిజంగా రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన బడే సపన్నకి, రాజన్నకి, అందరికీ మరోసారి కృతజ్ఞత చెప్పుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.